హాయ్ అండి. ఇవాళ ద్వాదశి కదా, నేను అవిసాకుతో కర్రీ ఎలా చేయాలో ఈ ద్వాదశికి చూపిస్తానని చెప్పాను కదా, మరి చూసేద్దామా ఎలా చేయాలో. ఫ్రెష్గా ఎప్పుడు మనకు దొరకదు కాబట్టి మనం దాన్ని తెచ్చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకున్న ఆకుని ప్రతి ద్వాదశికి మనము చక్కగా వాడుకోవచ్చు. అయితే ఈ ఎండబెట్టుకున్న దాన్ని మనం కర్రీ చేసే లోపలే ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఇలా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా కాస్తంత పప్పుని, కందిపప్పుని మనం ఉడకబెట్టేసుకోవాలి. మెత్తగా కాకుండా చూడండి, కాస్తంత పలుకుగా ఉన్నప్పుడే ఉన్నట్టుగానే మనం ఉడకబెట్టుకోవాలి. ఇకపోతే ముందుగా మనము చింతపండుని ఇలా కొంచెం గట్టిగా, పల్చగా కాకుండా గట్టి గుజ్జుగా నానబెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టిన పప్పుని పడబోసేసుకోవాలి. మనకు పప్పు మాత్రమే కావాలండి, దానిలో ఉన్న వాటర్ అవసరం లేదు. కానీ ఆ వాటర్ని మనం పడేయకుండా చక్కగా మనం చారుకి వాడుకుంటాం. ఇలా పప్పుని మాత్రమే మనం తీసుకుంటాం. నూనెలో కాస్తంత ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కాసింత కరివేపాకు వేసేసుకొని, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అండి, మన ఆకు ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు కారం వేసుగా వేపుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని. తర్వాత నానబెట్టుకున్న ఆకు ఉంది కదా, దాన్ని స్క్వీజ్ చేసేసి, బాగా వాటర్ని స్క్వీజ్ చేసేసి ఆకుని వేసుకోవాలి. పప్పుని ఆకు తర్వాత పప్పుని వేసేసుకుందాం. పప్పు తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో వేసేసుకుందాం. పండు గుజ్జు, కాస్తంత బెల్లం అండి, సరిపడా సాల్ట్, అంతేనండి. ఇలా బాగా కాస్త మనం వేపేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీలోకి కాస్తంత పుట్నాల పప్పు, 1 స్పూన్ ధనియాలు, 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. బాగా ఫైన్ స్మూత్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుందాం. బాణలిలోకి కాస్తంత నెయ్యి వేసేసుకొని, ఇదిగోండి, మనకు ఆల్ సీజన్స్లో ఉసిరికాయ దొరకదు కాబట్టి ఇలా డ్రై చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని డ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కల్ని ఈ నెయ్యిలోకి వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. బాగా కొంచెం ఇలా గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం పొడి చేసి పెట్టాం కదా పుట్నాల పప్పు, ధనియాలు, దాంట్లోకి ఈ ఉసిరికాయను వేసేసి మరొక్కసారి తిప్పేస్తే సరిపోతుంది. ఇలా ఒక ఎంటీ బౌల్లో కాస్తంత పెరుగు తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మజ్జిగ తయారైపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమే విత్ లిటిల్ సాల్ట్. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, ఇందాక కలిపి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడి ఉంది కదా, దాంట్లోకి వేసేసుకోవడమే. ఈ పచ్చడి, ఇది అవిసాకు కర్రీ. ఈ రెండింటిని కలుపుకొని కాంబినేషన్తో తినాలండి. రైస్కి, వేడి వేడి అన్నానికి సూపర్గా ఉంటుంది. కాస్తంత గీ యాడ్ చేసేసుకుంటే ద్వాదశి రోజు కంపల్సరీగా ఈ అవిసాకు కర్రీ రాయలసీమలో అయితే కంపల్సరీ తింటామండి. మేమైతే తింటాం. మీరు కూడా ఒక్కసారి ఇదే రెసిపీతో ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ప్రతి ద్వాదశికి ఇదే కావాలంటారు.